గుడ్ మార్నింగ్ హైదరాబాద్. నేను మీ ప్రభాస్. అదేంది కింద మీద అయినారా? ప్రభాస్ చెయ్యంత లేడు, వీడు ప్రభాస్ ఏంది అనుకుంటున్నారా? ప్రభాస్ ఫ్యాన్ అమ్మా ఇక్కడ. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రేమలో పడని మనిషి ఉండడు. ఆ ప్రేమ గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ ప్రేమలో ఉన్నప్పుడు జ్ఞాపకాలు మాత్రం మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఆ జ్ఞాపకాలు మనకి ఏకదం గుర్తు వస్తూనే ఉంటాయి. గది ఈరోజు ముచ్చట. మీ లైఫ్ లో కూడా ఇలాంటి లవ్ స్టోరీస్, అదే అండి మీ పాత లవ్ స్టోరీస్ ఉంటే అవన్నీ మా ఆడియన్స్ తో షేర్ చేసుకోవాలనుకుంటే మీరు వెంటనే నాకు కాల్ చేసేయండి. అంటిల్ దెన్ లిసన్ టు దిస్ ఫీల్ గుడ్ సాంగ్. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 FM. అక్కా అమ్మా, ఏందే పొద్దు పొద్దుగాల నీ లొల్లి? ఏందా పొద్దు పొద్దుగాలనే ఆ జగన్ లొల్లి షురు చేసినవా అనే? లెవ్వవా? ఇంట్లో చెల్లిని ఉండి పనులని నేను చేస్తే అక్కగా నువ్వు ఉండేందుకే గార్దులుగా ఎన్నికా? హలో, గమ్మునుండు. ఆర్జే ప్రభాస్ ఫ్యాన్ ఇక్కడ. చెల్లివి బల్లివి గోడ మీద పిల్లివి నాతో పెట్టుకోకు. భానుమతి ఆండ్రాయిడ్ పిల్ల. పా చెప్తా దీని పని. నీ అమ్మ దొంగ మొహందోనా. అక్కనే అక్క అయితే నాకేంది, కొత్తిమీర కట్ అయితే నాకేంది. బాగి ఇక్కడ ఆండ్రాయిడ్ లేదు, హైబ్రిడ్ లేదు. చెత్త మొహందర్ అమ్మారని చెప్తా. అమ్మేందే? అమ్మమ్మకైనా చెప్పకపా. రాక్షస్ చెల్లి రాక్షస్ బల్లితో సమానం. వావ్, వాట్ ఏ లవ్ స్టోరీ శైలజ గారు. ఏంటి 5 years దూరంగా ఉండి ఒకరినొకరు చూసుకోకుండా లవ్ చేసుకున్నారా? వావ్, ఏ మన్న లవ్ స్టోరీయా. తర్వాత అబ్బాయికి ప్రపోజ్ కానీ చేసే టైంకి నీ వాయిస్ కి ఫిదారా బాయ్. అయిపోయిందా? సో సాడ్. ఎప్పుడు చూసిడో ఎప్పుడు కలిసిడో కదా మీకోసం ఈ పెయిన్ఫుల్ బ్రేకప్ సాంగ్. సో విన్నారు కదా, ఇలాగే మీ లవ్ ని చెప్పడానికి మీరు ఎప్పుడు లేట్ చేయకండి. ప్రేమ ప్రేమించడానికి కాదు, ప్రేమని ప్రేమగా చెప్పడానికి. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా చెప్పినారా బాయ్. Yes, అమ్మో, ఈ రోజు టైం అవుతుంది, కాలేజ్ పోవాలా. ముచ్చట్లు కూడా అయిపోయినాయి. మళ్ళీ ఈవినింగ్ రికార్డెడ్ ప్రోగ్రామ్ తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ టు రేడియో సిటీ 91.1 FM. నేను మీ ఆర్జే ప్రభాస్ సైనింగ్ ఆఫ్. ఓసేయ్, నాకు వాటర్ పెట్టావా? లేదు, నాకు స్కూల్ టైం అవుతుంది, వెళ్ళి పెట్టుకోపా. పట్టుకోను, నిజంగా చెప్తాకు. అక్క షాంపూ. అక్క షాంపూ. అక్క 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 దొంగ మొహందానా, హాట్ వాటర్ నేను పెట్టుకున్నానే. ఎవరు పెట్టారనేది కాదమ్మా, స్నానం గిట్ల ఎవరు ఫస్ట్ చేశారనేదే పాయింట్. చల్ చల్, టైం వేస్ట్ చేసుకోకుండా పోయి నీళ్ళు పెట్టుకోపో. వస్తే సైకో మొహం నానా, కుల్లిపైన ఉల్లిపాయ మొహం నానా, వాడి పడేసిన వాటర్ బాటిల్ మొహం దానివే. నా ఆట చూడు, నా పాట చూడు, నా పాట చూడు. నాటు 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 ఊర నాటు. నమ్లి యూస్ చేసిన బబుల్ గమ్ మొహం నానా, నీకు 107 చిచి 170 ఫీవర్ అను. భానుమతి ఆడపులి పోవే పొట్టిదానా. ఛీ అక్క అక్క. నేను తీయనుగా, చావుపో. అక్క ప్లీజ్, స్కూల్ కి టైం అవుతుంది, డోర్ తీ అక్క. అక్క అక్క. ఛీ హాయ్ రా చైతు. ఏంటి కొత్త కాన్సెప్టా? యా బ్రో, వీకెండ్ ప్రోగ్రామ్ కి కొత్త కాన్సెప్ట్ రాస్తున్నా. క్రేజీ మామ నువ్వు. గట్ల పెన్ను పెట్టగానే గిట్ల కాన్సెప్ట్ వస్తుంది నీకు. కిర్రాక్ రైటర్వి. థ్యాంక్ యూ బ్రో. సరేదా, అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. Cheers. సంతోష్, బైక్ నీకు ఇంత క్రేజ్ ఉన్నా ఎందుకు గోస్ట్ ఆర్జేలాగా వర్క్ చేస్తున్నావు? నా డ్రీమ్, నా గోల్ ఇవి కాదు మామ. నేను చదివేది అగ్రికల్చర్ BSc. ఈ ఆర్జే అనేది నాకు జస్ట్ పార్ట్ టైం లాగా. ఒక 2 years బాగా కష్టపడి నాన్నకి చిన్న చిన్న అప్పులున్నాయి, అవి తీర్చి ఊరెళ్ళి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటూ నాన్నని హ్యాపీగా చూసుకోవాలి. ఓ, శ్రీమంతుడిలాగా. అయ్యో అలా ఏం లేదు, కానీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా. ఇదంతా ఓకే గానీ ప్రేమలో పడ్డావా? లేదు. కామెడీ చేయకు సంతోష్. 2 years నుంచి లవ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నావు. ఇన్స్టాగ్రామ్లో ఫుల్ కాల్స్, మెసేజెస్, ట్విన్ సిటీస్ మొత్తం ఫ్యాన్స్. ఇంతవరకు ఏమైనా ప్రపోజ్ చేయలేదా? లేదురా. చూడరా, నా దృష్టిలో ప్రేమ అంటే ఇలా చూసి అలా పడి అలా మర్చిపోయేది కాదు. ఊపిరి తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు ఇక్కడ బరువెక్కిపోవాలి. ఆ అమ్మాయిని చూడకపోయినా మాట్లాడకపోయినా తెలియని భయం పుట్టాలి. అది ప్రేమ. అలాంటి ప్రేమ ఇంకా నా దాకా రాలేదురా.
వస్తున్నా, ఆగవే. ఇప్పుడు చెప్తా దీని పని. పదవే. గేట్ ఎవరు పెడతారే? తింగర్ మోహన్ లాస్ట్ వచ్చింది నువ్వా నేనానే? పోయి పెట్టుకో. ఓవర్ యాక్షన్ చేయకు, పెట్టుకో. మంచిగా ఉంది. చుచ్చు మొహంది, దీని పనులు కూడా నేనే చేయాలి. ఛీ. ఏమన్నావే? వాడి పడేసిన 2 ప్లేట్ ముఖం దానా. బాయ్. అక్క 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 అమ్మా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు చెప్పరా. హలో డాడీ, ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారా? నీకోసం చికెన్ చేస్తున్నా. ఆహా, మరి చికెన్ కర్రీతో పాటు ఇంకేమన్నా ఉంటే బాగుంటుందేమో. హాట్గా దాకా ఇంట్రెస్ట్ లేదు కానీ కోల్డ్గా బీర్ అయితే తీసుకురారా. ఆహా, సూపర్ డాడీ, వస్తున్నా. ఓకేరా, బాయ్. ఓ షిట్, పెట్రోల్ అయిపోయింది. రే సంతు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చూసుకోవాలి కదరా పెట్రోల్ ఉందో లేదో. అన్నా లిఫ్ట్, అన్నా లిఫ్ట్, అన్నా. బ్రో లిఫ్ట్, బ్రో 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 లిఫ్ట్ బ్రో. ఒక్కడు లిఫ్ట్ ఇవ్వడు. మేడం లిఫ్ట్, మేడం లిఫ్ట్. వీడేంది అమ్మాయి లిఫ్ట్ అడుగుతుండో? మేడం మీకు టాప్ ర్యాంక్ వస్తుంది, మంచి మొగుడు వస్తాడు, పెద్ద జాబ్ వస్తుంది, అదృష్టం ప్యాకేజీల కింద వచ్చి పడుతుంది మేడం. మేడం బండిలో పెట్రోల్ అయిపోయింది, లిఫ్ట్ ఇవ్వరా ప్లీజ్. నిజంగానే పెట్రోల్ అయిపోయిందా? కథలు పడుతున్నావా? అయ్యో నిజంగా అయిపోయింది మేడం, ప్రామిస్, మీ మీదొట్టు. సర్లేకు. ఆ, ఏ ఆగు, 10 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఎడ్జ్లో కూర్చో, అస్సలు తాకొద్దు. ఆ. స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకో, చేతులని గట్టిగా పట్టుకొని కూర్చో. బేకార్ కథలు పడి తాకుడు గీకుడు చేస్తే కథ వేరే ఉంటది. 10 ఇంచెస్ గ్యాప్, చేతులు వెనక్కి. మీరు పదండి మేడం. ఎక్స్క్యూజ్ మీ. బాయ్. ఏంటి? నాకు రోజుకు మంచి పని చేయడం అలవాటు. మొహం ఒకటే అనుకున్నా, మనసు కూడా అందమే. హలో, బిస్కెట్లు పులిహారాలు నా దగ్గర నడవాయి. గమ్మున కూసో, లేదంటే ఈయనే దింపుతా. ఓ సారీ సారీ సారీ, పదండి. అరే సురేష్, మన స్టూడియో గల్లీ చివర పెట్రోల్ అయిపోయి బండి అయిపోయిందిరా. నా క్యాబిన్ డెస్క్లో స్పేర్ కీ ఉంది, పెట్రోల్ కొట్టి చింటికి తీసుకురారా ప్లీజ్. ఓకే.
వింటుంది? సో ఈ రోజు ముచ్చట ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రేమలో పడిన మనిషి ఉన్నాడు. ఆ ప్రేమ గెలవచ్చు. ఓ, ఇది నా ప్రోగ్రామే. ప్రేమలో ఉన్నప్పుడు జ్ఞాపకాలు మాత్రం మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఆ జ్ఞాపకాలు ఈ పిల్ల మన ఫ్యానా? మేడం 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 ఏంద్రపై నీ లొల్లి ఎందుకు అరుస్తున్నావు? మా డాడీకి మందు తీసుకోవాలి. మీ అయ్యేమన్నా పేషెంటా? పేషెంటే. ఆ. ఈ పద్మశ్గడ్ మందన్ ఈ మందా? అమ్మ బాబోయ్, గీడి ఈ సీసాలతో నా ఇంకా కూర్చుంటే ఇచ్చదంతా మనలో కలుగుతుంది. ఇటుకెళ్ళి జంపు. అరే మేడం ఏ, మేడం ఇదేంటి స్టార్ట్ అయితే మేడం నీ అమ్మ వచ్చేసి స్టార్ట్ అవ్వు. మేడం ఏంటి మేడం అలా వదిలేసి వచ్చేసారు? అంటే అది నేను ఇట్లా అవు అన్యాయం మేడం. ఒకసారి మీరు ఇది పట్టుకోండి, నేను ట్రై చేస్తా. పర్లేదు, నేను స్టార్ట్ చేస్తా. అబ్బా ఇవ్వండి మేడం. అరే మీరు ఇది పట్టుకోండి, నేను ట్రై చేస్తా. నేను నడుపుతా. చేతులు మారితే మళ్ళీ బండ అయిపోతుందేమో. ఛే! ఏవండి, మీ బండి ఎప్పుడన్నా పెట్రోల్ అయిపోయినా మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి. ముందు చూసి నడుపు. పెద్ద చెప్పొచ్చాడు. థ్యాంక్ యూ అండి. అవును, మీరు రేడియో సిటీ 91.1 FM ఫ్యానా? కాదు, ఆర్జే ప్రభాస్ ఫ్యాన్. తాగబోతేదివా. ఏదో అంటున్నారు? ఆహా, ఏం లేదు. థ్యాంక్ యూ. వెళ్ళి మందు కొట్టుకో. ఛీ, నెంబర్ తీసుకోరా? నీ నెంబర్ నీ దగ్గర పెట్టుకో. ఈ పిల్ల నా ఫ్యానా? క్రేజీ. డాడీ డాడీ నేను వచ్చేసా. దా బిడ్డా, చికెన్ కూడా రెడీ అవుతుంది. కాళ్ళు చేతులు కడుక్కో, ఓ పెగ్గేద్దాం. అబ్బబ్బబ్బబ్బా, చికెన్ కర్రీ వాసన అద్దిరిపోయింది డాడీ. 5 మినిట్ మే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. డాడీ అరేంజ్మెంట్స్ అదిరిపోయినాయిగా. అబ్బబ్బబ్బా, మసాలా ఇరగదీసింది డాడీ. ఇంకెందుకురా లేటు, దా పెగ్గేద్దాం. Cheers. Cheers. ఇంకేంట్రా సంగతులు? ఆఫీస్ ఎలా ఉంది? ఆఫీస్ విశేషాలన్నీ క్యాజువలే గానీ డాడీ, నీకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఏంట్రా అది? నేను నీకు కాల్ చేశానా? నువ్వు నన్ను మందు తెమ్మన్నావా? అప్పుడే బండి ఆగిపోయింది. ఆ ఎండలో నుంచుని అందరినీ లిఫ్ట్ అడిగితే లాస్ట్కి ఒక అమ్మాయి లిఫ్ట్ ఇచ్చింది. ఇంట్రెస్టింగ్. ఇదేం ఇంట్రెస్టింగ్ డాడీ? నేను ఆ అమ్మాయి వెనకాల కూర్చున్నానా, ఆ అమ్మాయి హెడ్సెట్లో నా ఈవినింగ్ ప్రోగ్రామ్ రికార్డింగ్ వింటుంది. ఓ వెరీ నైస్. నా ఫ్యాన్ కూడా అంట. అమ్మాయి ఎలా ఉంటుంది అంటే, ఆ అమ్మాయిని చూడగానే హార్ట్ బీట్ పెరగడం, ఆకాశంలో థండర్స్ రావడం ఇలాంటి ఏం జరగలేదు కదా? అయ్యో డాడీ, అంత సినిమా లేదు డాడీ, అంతా క్యాజువల్. అలా అలా అలా. దా బిడ్డ కూర్చో. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయి ప్రేమించే ప్రేమ ఆ అమ్మాయితోనే కాదు, వాళ్ళ ఫ్యామిలీతో కూడా రిలేట్ అయి ఉంటుంది.
అయినా కాస్ట్, స్థాయి, తొక్క, తోటకూర అనే ఇడియాటిక్ సమాజంలో మనం ఉన్నాం. సో బీ కేర్ఫుల్. కానీ నీకు నీ డాడీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ సో మచ్. అయినా నేను ఒక అమ్మాయిని ప్రేమించిన, నన్నే అమ్మాయి అయినా ప్రేమించిన, నా లైఫ్లో ఫస్ట్ నీకే చెప్తా డాడీ. ఎక్కేసింది కానీ దారా పడుకుందారా. నేను ఇక్కడే పడుకుంటా. ఈ దయ్యమింది ఆడనీకి పోయి ఇంకా రాలేదు. అక్క అనుకోగానే అక్క అక్క ఏందే పందిలా లొల్లేంది? సౌతన్నా కనిపిస్తలేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా నిజమా? నేనింకా చల్ల చేపలు పడుతున్నావేమో అనుకున్నా. నువ్వు నీ కామెడీ జోక్స్. సరే ఏంది నీ లొల్లి? ఎందుకు అక్క అక్క నరుస్తున్నా? అర్జెంటుగా ఓ 15 వందలు ఇయ్యే. ఫ్రెండ్స్ అందరం కలిసి టూర్ ప్లాన్ చేసినాం. ఆహా నయ్యా పైసా అయ్యా, కమ్మునింట్లో కూర్చొని చదువుకో. ఓ గట్లనా, మంచిది. అవునే, దర్గా దగ్గర ఎవరో అబ్బాయిని స్కూటీ ఎక్కించుకొని పోయావన్నా? ఏంది నువ్వు అనేది? అది లెక్క. గొంతుల నీళ్ళు గొంతుల నుంచి బయటికి వస్తున్నాయి అంటే ఎవడాడు? ఎందుకు ఎక్కించుకున్నావు? అసలు మ్యాటర్ ఏంటి? కామెడీనా? నేనేంది పొరాని బండెక్కించుకునేది? గట్లేంలే. అబ్బాబాబాబా పక్కన శైలజ అంటే పిలిచి మరీ అడిగింది. నేను గిట్లా మన చుట్టా అబ్బాయిని కవర్ చేసిన. అమ్మకు మ్యాటర్ ఓపెన్ చేయమంటావా? కొదానా సైకోనో సైంటిస్ట్నో ఎందుకక్క? ఓ 15 వందలు ఇస్తే చాలు, అన్నీ మర్చిపోతా. మా మంచి అక్క. ఏందే పొద్దుగాల నిడిచిపెట్టి ఓ తుర్రుమని పోయినావు? దేవుడున్నాడే. ఇంతకీ ఎవడాడు? లవ్ గివ్ ఏం లేవు కదా? 1500 బొక్క పెట్టుకున్నా. ఓ నో ప్రాబ్లం. లవ్ గివ్ ఏమనంటే చెప్పు, నేను సెట్ చేస్తా. అవునా? అక్క రేపు గిట పోరానికి లిఫ్ట్, నా గిట పైసలు గిఫ్ట్. అవునా? నిన్ను బాయ్ చిత్తనాడేస్తానా? నీ అమ్మ పంది కుక్క నక్క. హాయ్ హలో గుడ్ మార్నింగ్ హైదరాబాద్. నేను మీ ఆర్జే ప్రభాస్. మనిషికి ప్రతిరూపం మనసు, మనసుకు ప్రతిరూపం కళ్ళు. ఆ కళ్ళు కళ్ళు కలిస్తేనే ప్రేమ. ప్రేమ. ఎస్, ఈ రోజు మన వ్యూయర్ నుంచి మనకు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ వచ్చింది. చూద్దాం ఏం రాశాడు. దాదాపు టైం 6 గంటలైంది. అందరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నారు. పిల్లలైతే హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. మన హైదరాబాద్ ఇంత పెద్ద సిటీలో అందమైన మలుపు నుండి అంతే అందమైన అబ్బాయి హ్యాపీగా స్మైల్తో, ఏంటి మన సఖీ సినిమాలో మాధవన్ లాగా హ్యాపీగా ఎంటర్ అయ్యాడు. ఇంతలో బండి ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేదు. అప్పుడు ఎంతమందిని లిఫ్ట్ అడిగినా నో లక్, ఎవ్వరూ ఇవ్వట్లేదు. కరెక్ట్ టైంకి అలా అలా గాలికి తను కురులు స్లో మోషన్లో ఎగురుతూ ఒక అమ్మాయి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అందంగా ఎంటర్ అయింది. అలా అలా లిఫ్ట్ అడుగుతున్న ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయిని చూసింది. అప్పుడే వాళ్ళ కళ్ళు కళ్ళు కలిసాయి. కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయిని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. బ్యాడ్ లక్. ఆ అబ్బాయికి లిఫ్ట్ ఇవ్వలేదు. కానీ ఆ అబ్బాయి ప్లీజ్ ప్లీజ్ అంటూ కాళ్ళు పట్టుకునేలా అడిగాడు. అయ్యా జరిగిన చెప్తుండు. నైస్ స్టోరీ, ఆల్ ది బెస్ట్. మాకు ఈ స్టోరీ పంపిన లిజనర్ కి థ్యాంక్ యూ. అండ్ బీక్ లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయికి ఈ సాంగ్ డెడికేట్ చేస్తూ, ప్రియతమా నీ వచ్చట కుశలమా నేనిచ్చట కుశలమే. నాకు నచ్చిన షోలో నాకు జరిగిన స్టోరీ నా ఫేవరెట్ ఆర్జీ చెప్పుడైంది. ఆ తాగ్బోస్ వచ్చినాడు చెప్పుండాలి. ఛా
నేను నెంబర్ ఇస్తే తీసుకోవాల్సింది. ఆయన నా పర్మిషన్ లేకుండా నా స్టోరీ ఎలా పంపుతాడు? ఈసారి గణపతి నా దొంగసాలగా చంపుతా. అక్క ఈ తొక్కతి నా ప్రాణానికి. వస్తున్నా. హే హీరో, నా స్టోరీ నీ వాయిస్ లో. ఫిదా. రేడియో సిటీ 91.1 FM. నేను మీ ఆర్జే ప్రభాస్ సైనింగ్. నేను మీ ఆర్జే ప్రభాస్. ఎస్ ఫ్రెండ్స్, నిజంగా జరిగిన ఈ లిఫ్ట్ కథ లవ్ స్టోరీగా మారాలంటే మీరు వెంటనే మెసేజ్ చేసేయండి. అమ్మో, ఈడి నేను లేని కూరకు మసాలా కలుపుతుండు. చూద్దాం ఎన్ని మెసేజెస్ వచ్చాయో. ఓ 3 minutes లో 207 మెసేజెస్. చూద్దాం ఏం రాశారో. తార్నాక గిరి, ఇది లవ్ స్టోరీ అవ్వాలి. యూసఫ్ కూడా శృతి, బ్రో మీ లవ్ స్టోరీ గురించి వెయిటింగ్. ప్రశాంత్, హలో మీ లవ్ స్టోరీ గురించి వెయిటింగ్. ప్రతి ఒక్కళ్ళు లవ్ స్టోరీ లవ్ స్టోరీ లవ్ స్టోరీ అని అంటున్నారు. వావ్, ప్రియా, సుష్మా, ప్రీతి, సూపర్ అబ్బా. అసలు ప్రతి ఒక్కళ్ళు లవ్ స్టోరీ అవ్వాలని కోరుకుంటున్నారు. సూపర్ బ్రదర్, లవ్ గురు ప్రోగ్రామ్ లో ఇంత రెస్పాన్స్ వచ్చిన స్టోరీ నీ స్టోరీయే. ప్రతి ఒక్కళ్ళు నీ లిఫ్ట్ స్టోరీ లవ్ స్టోరీ కావాలని కోరుకుంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. సో మీ లిఫ్ట్ స్టోరీని రేపు కూడా మాకు వాయిస్ మెసేజ్ రూపంలో పంపిస్తే మేము కొంచెం అలా ఆర్ఆర్లో స్పైస్ యాడ్ చేసుకుని మా లిజినెస్ కి చెప్పుకుంటాం. ఈ లిఫ్ట్ స్టోరీ లవ్ స్టోరీగా మారుతుందా? మీతో పాటు నేను కూడా వెయిటింగ్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అంటిల్ దెన్ మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 FM. నేను మీ ఆర్జే ప్రభాస్ సైనింగ్ ఆఫ్. గీడు ఆ ప్రభాస్ గడింది నా కుంప ముంచేలా ఉన్నారు. బా. ఇవాళ ఏంటి స్పెషల్స్? చికెన్ ఇడ్లీ, మటన్ దోశ, ఫిష్ వడ. ఏందే ఎటకారమా? మరి నిన్న దోశ ఆర్డర్ పెట్టా, ఈరోజు ఇడ్లీ ఆర్డర్ పెట్టా. తినా. సర్లే ఏడు. ఏంది నాకు ఇడ్లీ నీకు పూరినా? ఎస్, ఇడ్లీ తిని తిని బోర్ కొట్టింది, అందుకే పూరి ఆర్డర్ పెట్టుకున్నా. చల్ నాకు పూరి కావాలి. తు 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 తు. ఎంగిలే తినొద్దే. ఇంగిలెత్తి. నో ఫీలింగ్స్. అయినా ఒకే రక్తం పంచుకొని పుట్టిన మన మధ్య ఎంగిలైంది చెల్లి. తినో. ఈ ఆదివారం అమ్మ వస్తుందే, ఇల్లంతా క్లీన్ చేయి. కామెడీనా? హాల్ కిచెన్ నేను, బాత్రూమ్ బెడ్రూమ్ నువ్వు. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రాక్టికల్స్ తెలుసా? నువ్వు చదివే టుప్రి 9th క్లాసే, నేను బీటెక్. సో స్కూల్ డుమా కొట్టి క్లీన్ కరో. ఛాన్సే లేదు. సరే మరి. సైన్స్ 30, తెలుగు 40, మ్యాథ్స్ 20, హిందీ 10. అమ్మకి మార్కుల సినిమా వేసేయమంటావా? అక్క అక్క వద్దక్క, అమ్మకి తెలిస్తే అమ్మో చంపేస్తుంది. నీకెందుకు, నేను క్లీన్ చేస్తా. గుడ్ గర్ల్, కీప్ అప్. పిట్ట మొహం దానా, నాకు దొరక్కపోవా నీ సంగతి చెప్పకపోనా? పోవే భానుమతి, ఇక్కడ ఆండ్రాయిడ్ పిల్ల. దీనమ్మ పామ్ చాలుది. ఛీ, ఏం చెప్పినా అనిపిస్తుంది. ప్లీజ్ వేర్ హెల్మెట్ సార్. ప్లీజ్ వేర్ హెల్మెట్ సార్. ప్లీజ్ వేర్ హెల్మెట్ సార్. ప్లీజ్ వేర్ హెల్మెట్ సార్. అమ్మో గేమ్ పడింది. హలో, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. అబ్బా, ఏంటిలా దిగేశాను, తోలు తీరిపోయింది. హలో సార్. కంగ్రాట్స్ మ్యాన్, లవ్ గురు ప్రోగ్రామ్ టాప్ రేటింగ్ వచ్చింది. పొజిషన్ కాల్ లో వాట్సాప్ లో 1 lakh మెసేజెస్ వచ్చాయి.
లివ్ స్టోరీ లవ్ స్టోరీ అవ్వాలని అందరు అనుకుంటున్నారు. కంగ్రాట్స్. ఆ, ఆ, సరే గాని బ్రాండ్ వాల్యూ పెరిగింది, ప్రోగ్రామ్ కు బ్రాండింగ్ వచ్చింది. కేర్ఫుల్, రేపటి ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్లాన్ చేసుకో. షూర్ సార్. బాయ్ సార్. రే, సరదాగా చెప్పిన ప్రోగ్రామ్ ఏంటి ఇంత వైరల్ అయింది? బా, రేపు లైవ్లో ఏమైనా చెప్పాలంటే ఈరోజు ఆ అమ్మాయిని కలవాలి. ఎలా? నిన్న లిఫ్ట్ ఇచ్చిన సేమ్ ప్లేస్కి సేమ్ టైంకి వెళ్తే ఆ అమ్మాయి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. నా 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 నా, నా 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 నా. ఏందే అక్క అది అద్దీ ఇది కాదు, ఏంది? అది క్లాస్లో పీరియడ్స్ అనే బాయ్స్ అందరు ఏడిపిస్తున్నారు. నేను ఇంకా స్కూల్ పోనే. ఆగే, నువ్వు అక్కడే ఉండి, వస్తున్న 5 minutes. ఏడోకు, నేను వచ్చేసాక పోదాం ఇంటికి. మన ఆడోళ్ళకి ఎందుకు ఇట్లా అవుతుంది? బాయ్స్కి కూడా అవ్వచ్చు కదా. కోతిగాలు ఏడిపిస్తుంటే తన్నాలనిపిస్తుంది. తందంలే. అయినా ఇది మనకి దేవుడిచ్చిన వరమే, నీకు తర్వాత అర్థమవుతుంది. పోదామా? బ్యాగ్ ఉండు, నేను తీసుకొస్తా. ఏమైందిరా? ఏం కాలేదు డాడ్, చిన్న యాక్సిడెంట్ అంతే. హెల్మెట్ పెట్టుకోపోతే పోయేవాడిని. నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఉండలేనురా. అమ్మాయి ఎవరో కానీ నేను దేవతలో వచ్చి కాపాడింది. కొంచెం జాగ్రత్తగా ఉండి బిడ్డ. నాకు కూడా నువ్వు కాకుండా ఎవరున్నారు చెప్పు. అయ్యో డాడ్, ఏం కాలేదు, చిన్న దెబ్బ అంతే. కావాలంటే చూడు. ఆ, అంటే కొంచెం పెద్ద దెబ్బే అనుకో. ఏమన్నా తిన్నావు బిడ్డ? ఇప్పుడే ఉండు, ఉప్మా చేసి తీసుకొస్తా. ఆ, హలో. అరే ఏమైందిరా? యాక్సిడెంట్ అంటున్నారు, అసలు ఏమైంది అసలు? ఏం కాలేదు మచ్చా, చిన్న చిన్న దెబ్బలు అంతే. డాడీ కంగారు పడి మీ అందరినీ కంగారు పెట్టాడు. రే అట్లా కాదురా. రేయ్, షూర్ రా, పక్కా. అది కాదు కానీ 4 అవుతుంది మచ్చా టైం. 5కి నిన్న కలిసిన టైంకి అమ్మాయి వస్తుందంటావా? వస్తుంది మామ. అయినా ఈ టైంలో నువ్వు వెళ్తాం అవసరం అంటావా? అరే ఏం కాదురా. సరే నీ ఇష్టం రా. అరే చెప్తాం మర్చిపోయా, నిన్న మార్నింగ్ ప్రోగ్రామ్ రెస్పాన్స్ అద్దరిపోయిందిరా. అవునరా, ఒకసారి ఇన్స్టాలో చూడొచ్చు కదా, ఆ అమ్మాయి ఫ్యాన్ పేజ్లో ఏమైనా పోస్ట్ చేసి ఉండొచ్చు. అరే అవును కదా మచ్చా. మచ్చా నేను మళ్ళీ ఫోన్ చేస్తారా? బాగి జ్యూస్. థ్యాంక్స్ అక్క.
మంచి కూర్చో. అక్క ఇన్ని రోజులు నన్ను తిట్టినా ఈ 5 days అమ్మలా చూసుకుంటావు కదా. సరే, ఈ 5 days అమ్మనే అనుకో. మరి మిగతా 25 days రాక్షసిని అనుకో. అమ్మో 5:59 అయింది. ఎఫ్ఎం వినాలే. లేదే, ఏం కాదులే, ఇందులో ఆన్ చేద్దాం. అక్క ఎందుకే డైలీ 2 times వాడి ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా వింటావు? అంత ఇష్టమానే? ఇష్టం ఎందుకో, ఈ ప్రోగ్రామ్ వింటే మైండ్ కూల్ అవుతుంది. మరి లివ్ స్టోరీ లవ్ స్టోరీ అవుతుందానే? చుప్, తాగు. పడుకో. డాడ్ ఆ అమ్మాయితో ఏమైంది నాన్న? వాట్ ఏ కోఇన్సిడెన్స్ డాడ్. నాకు లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయే పువ్విచ్చి హెల్మెట్ పెట్టుకోమని చెప్పింది. దాన్ని డెస్టినీ అంటారా? ఈ అమ్మాయే మొన్న లిఫ్ట్ ఇచ్చింది, మళ్ళీ అదే అమ్మాయి నీకు ఇవాళ పువ్వు ఇచ్చి హెల్మెట్ పెట్టుకోమంది. ఇదంతా చూస్తుంటే నీకు డెస్టినీ అనిపించట్లా? అవును డాడ్, నేను వెళ్తాను. ఆ అమ్మాయిని ఎలాగైనా కలవాలి. బాయ్ డాడ్. జాగ్రత్తరా. అవును, నిన్న లివ్ స్టోరీ చెప్పిండు, రేపేం స్టోరీ చెప్తాడు? నిన్న కలిసిన చోటికి వచ్చుంటాడా? వచ్చి ఆర్యప్రభాస్కి కాల్ చేస్తాడా? నేను ఇక్కడున్నా, మరి వాడు ఏం చెప్తాడు? అసలు వచ్చుండడా? పోయిసత్తే చల్ భానుమతిడా, నేనేంది ఆ తాగుబోతు కానీ చూడ్డానికి బోడింది. దీనమ్మా, మనసింది పోవాలంటుంది. పోవాలా వద్దా? ఏదైతే అదేంది, పోయి చూద్దాం. హలో. అరే అమ్మాయి వచ్చిందరా? అరే రాలేదు మామ, రేపే ప్రోగ్రామ్. వస్తుంది కదా? వస్తాయి మామా. అయినా చెయ్యి కత్తితో ఎందుకు వెళ్ళావురా? అరే రేపే ప్రోగ్రామ్ కదరా, అట్లీస్ట్ థ్యాంక్స్ అన్న చెప్దామని. ప్రోగ్రామ్ కోసమా లేకపోతే తనని కలవటానికా? నిజం చెప్పు. రేయ్, నీకు తెలుసు నేను అబద్ధాలు ఆడనని. ఆ అమ్మాయిలో ఏదో మ్యాజిక్ ఉందిరా. నాకు లిఫ్ట్ ఇచ్చినప్పుడు, రోజిచ్చి కాపాడినప్పుడు, ఇప్పుడు హార్ట్లో ఫీలింగ్ సేమ్ మామ. తను ఇప్పుడు రాకుంటే ఎలారా? రాకపోతే ఆ అమ్మాయి లైఫ్లోకి మనమే వెళ్ళాలి, లేదా మన లైఫ్లోకి వచ్చేటట్టు చేయాలి. చేద్దాం. సరే, టేక్ కేర్ రా. వచ్చాడా లేదా? వచ్చే ఉంటాడు. రాలేదా? ఏడీడు వస్తాడా? వీరు రాలేదేంటి? తాగుబోసి వచ్చినోడు తాగి పడిపోయి ఉంటాడు. వస్తాడా రాడా? సినిమాలో లాగా ఆ అమ్మాయి వచ్చి 1 minute డిఫరెన్స్లో నేనేమైనా మిస్ అయ్యానా? వీరు రాలేదేంటి? తాగుబోసి వచ్చినోడు తాగి పడిపోయి ఉంటాడు. వస్తాడా రాడా?
చూద్దాం. అమ్మా వాడే చంపు. నీకు దొరకనుగా. అమ్మ తాగ్బోసి వచ్చినోడా, మళ్ళీ ఫోన్ చేసి చెప్తావా? అయినా నేను నిన్ను కలవనుగా, రేపేం చెప్తావో చెప్పు, చూద్దాం. బాగీ, 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 ఆ అక్క, ఏమైంది? అయ్యా లైట్గా జ్వరం వచ్చినట్టుంది. ఆగు, తిని టాబ్లెట్ వేసుకుందు. లే అక్క, నాకేం తినబుద్ధి అయితలేదే. పాగలదానివా, తినకుంటే చక్కెర వస్తుంది. ఆగు. నాకొద్దే. కొడితే దౌడపలు రాలుతాయి, తిను. ఏమైంది? ఆ నీళ్ళేంది? ఏం లేదే, అయినా నేనంటే నీకెంత ఇష్టమే. పాగల్పోరి, తోడబుట్టిన వాళ్ళం, ఒకరంటే ఒకరం ఉండమా? నువ్వు సూపర్ అక్క. గొడవలు గొడవలే, ప్రేమలు ప్రేమలే. తిను. రేపు స్కూల్కి వద్దులే, ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. సరే అక్క. అవునే, ఇంతకా లిఫ్టోడు కలిసిండానే? లేదే. మరెట్లనే? పొద్దుగాల ఏం చెప్తాడు? లివ్ స్టోరీనా, లవ్ స్టోరీ అని సాగు కొట్టింది కదనే. ఎట్లనే మళ్ళా? అదే అర్థమైతే లేదే. చూడాలా గా పోరడు ఏం చెప్పిండో, నా ప్రభాస్ ఏం చదువుతాడో. చూద్దాం రేపు పొద్దుగాల ఏమవుతుందో. అక్క అక్క, టైం అవుతుందే, రావే. హెడ్ ఫోన్స్ తీ జల్దీ. నీ యవ్వ స్పీకర్ తాడతారాని ఎవరన్నా? రిపేర్ నుంచి రాని, అప్పుడు చెప్తే ఇంకోసారి ముట్టుకో. హాయ్ హలో గుడ్ మార్నింగ్, నేను మీ ఆర్జే ప్రభాస్. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 FM. వావ్, వాట్ ఏ రెస్పాన్స్! మనకిప్పటిదాకా కాల్స్, మెసేజెస్, మెయిల్స్ అన్నీ కలిపి 70,000 వచ్చాయి. అందులో 62,000 లిఫ్ట్ స్టోరీ, లవ్ స్టోరీ కావాలనుకునే వాళ్ళే. ఒక 6,000 మాత్రం అరే ఇది అవ్వదురా అనుకునే వాళ్ళు. ఇంకొక 2,000 మాత్రం ఇదంతా మనకెందుకు, మన పని మనం చూసుకుందాం అనుకునేవాళ్ళు. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన లిఫ్ట్ స్టోరీ హీరో ఒక వాయిస్ మెసేజ్ పంపించాడు. సో తన ఫీలింగ్స్ ని నేను ఇప్పుడు నా మాటల్లో చెప్పేస్తా. నిన్న అసలు వాడిని గలవలే కదా, వాడు ఏం పంపిండు? ఆర్జే ప్రభాస్ ఏం చెప్తాడు? టైం 5:30 కావస్తుంది. నా మనసు చెప్తుంది తను మళ్ళీ నన్ను కలవడానికి అదే ప్లేస్కి వస్తుందని. ఆగి ఆగి ఎదురు చూస్తున్న నా కళ్ళ ముందుకి అతిథిలా వచ్చింది. మా ఇద్దరి మధ్య ఒక చిన్న స్మైల్. మా చుట్టుపక్కల వెహికల్ హార్న్స్ తప్ప మాకు ఏమీ వినిపించట్లేదు. ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ అలా ఉండిపోయాం. నీ అవ్వ, ఈడి కళ్ళలోకి నేను కలిపెట్టి చూసుడేందే? వావ్, వాట్ ఏ ఫీల్! ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. నేనే కొంచెం చనువు తీసుకుని ఫ్రెండ్స్ అంటూ చేయి చూపించా. తను ఆలస్యం చేయకుండా షేక్ హ్యాండ్ ఇచ్చేసింది. ఊరూరు దొంగ సచ్చినోడా, నేను నీకు సెకండ్ ఇచ్చాడేంద్రా? నాకు తెలుస్తుంది, అనుకోకుండా కలిసాం, కానీ ఈ స్నేహం ఎప్పుడో కలిసిన స్నేహంలా ఉంది. కలిసి ఉన్నది కొన్ని నిమిషాలే అయినా మాటలు సముద్రాలు దాటాయి. నేను పంపే ఈ ప్రేమ సందేశం తను వింటుందో లేదో తెలీదు, కానీ తను వెళ్తూ వెళ్తూ నా మనసులో ప్రేమ మొక్క నాటింది. అబ్బబ్బబ్బబ్బా, నీ బొందరా నీ బొంద, బక్క సచ్చినోడా నీకుందిరా. వావ్, వాట్ ఏ స్టోరీ! 24 అవర్స్లో స్నేహంగా మారిన వీళ్ళ లిఫ్ట్ స్టోరీ రాబోయే 48 అవర్స్లో ప్రేమగా మారాలని ఆశిస్తూ నేను మీ ఆర్జే ప్రభాస్ సైనింగ్ ఆఫ్. రే నాకు బూతులు వస్తాయి. తినేసిన టెంకాయ మొహమోడా, చీప్ లిక్కర్ దగ్గర చీప్ నాయాలా. నేను నిన్ను కలిసిన్నా సచ్చవరా నా చేతిలో, కుళ్ళిపోయిన క్యాలీఫ్లవర్ మొహమోడా. నిన్ను ఏంది ఆ బీపీ?
అవు నాకు సమాజే తెలీదు. ఆర్జే ప్రపోజ్ కానీ ఎందుకు తిడుతున్నావే? నేను తిట్టేది ఆర్జే ప్రభాస్ని కాదు, సొల్లు కథలు పంపుతుంది చూడు ఆన్ని. అయినా జాదుగాన్ని నేను కలవని కూడా కలవలే. కళ్ళలో కలిపెట్టి చూసిందంట, సెకండ్ ఇచ్చిందంట. పొట్లకాయ మొహముడు. అక్క ఎందుకే కింద మీద అవుతున్నావు? ఈ రోజే వాడికి స్పాట్ పెట్టు. స్పాట్ కాదు, మొన్న కలిసిన చోటుకెళ్ళి కూర్చుంటా, వాడు వచ్చిందాకా వెయిట్ చేసి దొరకబెట్టి చంపుతా నా కొడుకుని. అక్క నీకు బుర్ర లేదే. ఆ? ఆడీడ వెయిట్ చేసాడు ఎందుకే? మొన్న వాళ్ళ ఇంటి దగ్గరగా దింపినావు, సీదా వాళ్ళ ఇంటికో దొరుకుతాడు కదా, ఇప్పుడే వెళ్తా. నేను లేకపోతే ఏమైపోతారో ఏమో. రారా బయటికి తాగ్బోస్ వచ్చినోడా. ఓకే. ఏపీ తెలంగాణ 2 స్టేట్స్ లో మన ఎఫ్ఎం ప్రోగ్రామ్ టాప్ ప్లేస్ లో ఉందా? ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మామా. ఏ డాడీ, వాడికి ఉంది రోజు. డాడీ నాకు ఈరోజు ఐస్ క్రీమ్ కావాలి. ఇదిగో నాన్న ఐస్ క్రీమ్. ఏం తమాషాలుగుందా? కథలు పడుతున్నావా? ఎవడ్రా నువ్వు? నేను నిన్ను కలిసిన్నా, కళ్ళలో కలిపి చూసిన్నా, చెయ్యి ఇంత బాగా నుంచి సెకండ్ ఇచ్చిన్నా. ఎవరమ్మా నువ్వు ఇంతలా అరుస్తున్నావు? ఏ నువ్వు ఆగవయ్యా. హే నువ్వు మాట్లాడు. ఎంత ధైర్యం రా నీకు? ఒక్కసారి లిఫ్ట్ ఇచ్చినందుకు ఇన్ని కథలు పడతావా? నిన్ను ఆ? బీటెక్ భానుమతి ఆండ్రాయిడ్ పిల్ల. రేపు గనక ఆర్జే ప్రభాస్కి అప్డేట్ పోవాలి, పుచ్చ పగిలిపోద్ది. ఒకడే బిడ్డనా, జరంతా జాగ్రత్త. నవ్వాపరా. రేపేదైనా అప్డేట్ రావాలి, బొంత పెడతా. నీ నెంబర్ నా తానుంది. రేపు కథ కాకరికాయ కథలు పడ్డావో పాడే కడతా. వామ్మో, ఎవర్రా ఈ అమ్మ ఇంత వైలెట్ గా ఉంది? లిఫ్ట్ పిల్ల నాన్న. అవునా, చెప్పనే లేదు. ఒక నిమిషం ఉండి ఇప్పుడే వస్తాను. ఇదిగో అమ్మాయి, ఇదిగో అమ్మాయి, లిఫ్ట్ గాలంటే నువ్వేనా? లిఫ్ట్ గలేంది భానుమతి. అంటే ఎఫ్ఎంలో మీ షోకి నేను ఫ్యాన్ని, అంటే మీకు కూడా పెద్ద ఫ్యాన్ అనుకోండి. ముందు మీ మొద్దడికి బుద్ధి చెప్పండి, లేకుంటే ఖైరతాబాద్ సెంటర్లో క్యాండిల్ ర్యాలీ చేయాల్సి ఉంటుంది. వెరీ వైలెంట్ గర్ల్. అరే ఈ అమ్మాయి నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. నువ్వు పడేస్తావో పడిపోతావో నాకు తెలియదు. ఎలాగైనా ఈ అమ్మాయి నాకు కోట్ల అవ్వాలి. సరే డాడీ, మన ఇద్దరం ఒక స్టెప్ వేద్దాం. It's It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. చాలేరా, ఇల్లు మొహం కడుకోపో. ఆ, వీడేమో వైలెంట్, ఆ పిల్లేమో అల్ట్రా వైలెంట్. కృష్ణ నువ్వే కలపాలయ్యా. అక్క అక్క కలిసినవానే ఆ పోరుని? బొక్కలు చూర చూర చేసినావు ఆ సాలయాన్వి. చూర అంట. ఐస్ క్రీమ్ తీసి ఆ నయ్య ముఖానికి కొట్టినా. అవునా? కుక్కిన పేను లెక్క, మంచంలో నల్లి లెక్క, లేదా తెల్ల మొహం వేసిండా? లేదే. గా పోరడు నేనెంత తిట్టిన ఒక పాగల్లో నవ్విండే. అవునా? అదేం లెక్కనే. ఒసే అక్క, నువ్వు పేరుకే ఆండ్రాయిడ్ వే, నీది చాలా స్లో బ్రౌజర్. వాడు ఆ లివ్ స్టోరీని లవ్ స్టోరీ చేయాలని చూస్తుండే. అమ్మా సాలగడిసారు కనపని తోలు తీసుకారం పెడతా. అక్క నువ్వు 3 రోజుల నుంచి వాడినే యాడ్ చేస్తున్నావు. జర పైలం.
నేనేంది వాడి కోసమేంది. ఏమని సేవ్ చేద్దాం? హాఫ్ మైండ్ కరెక్ట్గా సరిపోతుంది. ఏమని సేవ్ చేద్దాం? సైకో సాలియన్ సేవ్ చేద్దాం. థ్యాంక్స్ డియర్, ఫుల్ కంటెంట్ ఇచ్చావు. రేపు నీకు సినిమా చూపిస్తా. కొంపదీసి పొద్దున్నేం చేసిన లొల్లంతా ప్రోగ్రామ్కి మెసేజ్ చేయడుగా. ఇంకొక వార్నింగ్ ఇద్దాం. కాల్ చేద్దామా? వద్దొద్దు, తనే చేస్తుంది పక్కా 100%. నో, ఫస్ట్ నేను కాల్ చేస్తే నేనేమటి పడతానా అనుకుంటాడు. నో. చెత్త ఫెలో నిద్ర లేకుండా చేస్తాడు. నా ప్రభాస్ ప్రోగ్రామ్ ఎప్పుడు రావాలి, నా హార్ట్కి పీస్ ఎప్పుడు రావాలి. అక్క గుడ్ నైట్. నీకు గుడ్ నైట్, నాకు బ్యాడ్ నైట్. నువ్వు పడుకో. అక్క పొద్దున 8 o'clock ప్రోగ్రామ్, పడుకోవే. బాగి, నేను పొద్దున్న చేసిన లొల్లంతా వాడు కథ లెక్క చెప్పడుగా. బాగి ఛ! అక్క అక్క లెవ్వవే, లవ్ గురు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, లెవ్వవే. బాగి, కొంచెం అక్క, సేపు ప్లీజ్. అక్క లెవ్వు. అక్క అక్క ఏందే? పెట్టు. అదే నీ పాపం. అలా మనోడి ఫేస్ మీద ఐస్ క్రీమ్ పడింది. కానీ వన్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? మనోడి నెంబర్ ఆ అమ్మాయి దగ్గర ఉందంట. అది కూడా ఆ అమ్మాయి మిస్డ్ కాల్ ఇచ్చి మరీ తీసుకుందంట. ఏందే ఈడు నసగల్లెక్కున్నాడు. ఈడే నసగాడు అనుకుంటే ఆ ఆర్జే ప్రభాస్ గడ ఏం లేదు దానికి ఆయిల్ పోసి ఉప్పేసి ఆనియన్ చేసి కిచిడి చేస్తాడు. సో చూద్దాం ఎవరు ఎవరికి కాల్ చేస్తారో. మీరు మాత్రం ఫస్ట్ కాల్ ఎవరి సైడ్ నుంచి వస్తుందో SMS రూపంలో మాకు పంపించడం మాత్రం మర్చిపోకండి. నీ అవ్వ, ఈడు గుండెబికి కబడ్డీ ఆడుకుంటీయాల. వావ్, క్రేజీ ఆన్సర్. 91% ఆ అమ్మాయి మనోడికి కాల్ చేస్తుంది అంటున్నారు. 7% ఆ అబ్బాయి చేస్తాడని, 2% చెప్పలేమని అంటున్నారు. నేను నేను భానుమతి ఈడికి ఫస్ట్ కాల్ చేస్తా. అది 91%. దేవుడా, ఎందుకయ్యా నాకు ఈ టార్చర్? బాగి, ఒక్క 5 నిమిషాలు ఉండు, అన్నేసి వస్తా. అక్క అక్క కూల్ అక్క, నాకంటే ముందు పుట్టినావు, నీకు షటాక్ అంత బ్రెయిన్ కూడా లేదే. నేను జర చెప్పేది నువ్వు. ఏందే? ఇప్పుడు నువ్వు గిట్ల పోయి రచ్చ చేసినవే అనుకో, వాడు అదే సెంటర్ ప్రోగ్రాంలో ఇస్తాడు. అదే నువ్వు కాముండు, ఏ లొల్లిలుండవు, పంచాయతీలుండవు. ఏమంటావు? కదా, నువ్వు సూపరే చెల్లి. ఇప్పుడు వాడు చెరువులోకి వెళ్ళి బయటపడ్డ చేపల గిలా గిలా కొట్టుకుంటాడు. శభాషే చెల్లి. అవును, ఈ వారం రోజులు నేను ఎఫ్ఎం వినకపోతే వాడు కదా చెప్తుండా చెప్పట్లేదా? నాకు ఎట్లా తెలుస్తుంది? నీ అవ్వ, నేనున్నా కదా, నేను చెప్తా. నువ్వు కుల్లా ఖుషిగుండు. అయితే సరే, అయితే ఈరోజు నేను నీకు పూరి తినిపిస్తా. నేను తినిపిస్తా. పద స్కూల్కి టైం అవుతుంది. నడు. ఇదిగో డాడ్, ఆ? నీకోసమే కొన్నా. అదేంట్రా, నేను కదా నీకు ఇవ్వాల్సింది. లైఫ్ ఇచ్చావు, సరిపోదా? శాలరీ పెంచారు డాడ్. 6 monthsకి బోనస్ కూడా ఇచ్చారు. లవ్ గురు ప్రోగ్రామ్ టాప్ వచ్చింది తెలుసా? అందుకే నీకోసం బైక్ తీసుకున్నా. ఏంటి, లవ్ గురు ప్రోగ్రామ్కి బోనస్ ఇచ్చారా? ఇది ఖచ్చితంగా లివ్ స్టోరీ అయి ఉంటుంది, అంతే కదా? అవును డాడ్.
అరే ఈ బైక్ ఫోను బోనస్ ఇవన్నీ కాదురా, అమ్మాయి మన ఇంట్లో కుడికాలు పెట్టాలి, తనే నీకు పర్ఫెక్ట్. చూద్దాం. సరే అవన్నీ కాదు కానీ ఇదిగో ఒక రైడ్కి వెళ్ళిరా. ఈ పిల్ల దగ్గర నుంచి ఏంటి ఎలాంటి కాల్ లేదు, ఎలాంటి రెస్పాన్స్ లేదు. ప్రోగ్రామ్ చూడడం మిస్ అయిందా? ఆ, వాడే అయి ఉంటాడా? వాడై ఉంటాడా? వాడే. మధుయే. మధు చెప్పే. ఆర్జే ప్రభాస్ ని కలుస్తావా? ఏంటి? అతను మా ఆర్ఫనేజ్ వస్తాండే. మై గాడ్, అవునా? అవునే బాబు. ఆర్జే ప్రభాస్ మీ ఆర్ఫనేజ్కి వస్తాడా? ఓకే సరే సరే, పెట్టి పెట్టి పెట్టి. బాగి ఆర్జే ప్రభాస్ మధు వాళ్ళ ఆర్ఫనేజ్కి వస్తాడంట. యాహూ! 2 years నుంచి వెయిటింగ్ అని చూడనికి. ఎస్. ఎందుకు వస్తుండే? ఆ ఆర్ఫనేజ్ లో పాప క్యాన్సర్ అంట. ఆ పాప ఆర్జే ప్రభాస్ ఫ్యాన్ అంట. సో కలవనికి వస్తుండు. బాగి సరే సరే సరే, నువ్వు జల్దీ నడు, నేను ఫోన్ తీసుకుని వస్తా. ఎస్. అక్క, ఉట్టిగా పోతే ఎట్లుంటది? బొకే అయినా లేదా పూలకుండైనా తీసుకెళ్దాం. సూపరే చెల్లి, పోదాం. ఏ కళ్ళు దొబ్బాయా? హారన్ కొడుతుంటే వినిపిస్తలేదా? ఏ ఏందయ్యా, రోడ్ టర్నింగ్ లో హారన్ కొట్టాలని తెలియదా? తీతి 2000 బొకేకి 3000 బండి డ్యామేజ్ కి. తీతి. ఏ ఏంది సెంటర్ లో బొమ్మ లెక్క నిల్చున్నావు? 4 బైర్లు ఇవ్వమంటావా? పైసల్ది మర్యాదగా పైసలు ఇచ్చి కదిలిడికెళ్ళి. ఏ ఏందయ్యా, మేం గిట్లా అరుస్తుంటే మాటలేవేం లేవు. వస్తే నువ్వు పోలీసులో కాల్ చేయి. ఈ పోర నీ నుంచి కదిలించేదేలే. ఏ ముందు హెల్మెట్ ది. హలో 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 హలో, వెయిట్ వెయిట్ వెయిట్. అనుకున్నా, అప్పటికి అనుకున్నా ఇంకా దరిద్రం ఎదురు పడలేదేందా అని. అరే సామి, చిలకకు చెప్పినట్టు చెప్పిన. ఆ ఎఫ్ఎం వాళ్ళకి లిఫ్ట్ కథలు గిఫ్ట్ కథలు చెప్పొద్దు అంటే పూసగుచ్చినట్టు చెప్తావా? అక్క గాలొల్లి మనకెందుకే? ఇట్స్ ఫస్ట్ పైసలు అడుగు. సారీ. హలో, మా జోలికి వస్తే గిట్లనే ఉంటది. పద చెల్లి. చూడు హీరో, ప్రపంచంలో ఎవ్వరితో అయినా పెట్టుకో, నాలాంటి చెల్లున్న అక్కతో మాత్రం పెట్టుకో, మాడిపోతావు. పదవే.